హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే వీకెండ్ అని చెప్పేసి ఫ్యామిలీతో సరదాగా అలా ఎంజీ రోడ్ వరకు వెళ్ళాము. ఎంజీ రోడ్ అంటే మహాత్మా గాంధీ రోడ్ బెంగళూరులో. ఈ మహాత్మా గాంధీ రోడ్ చాలా అంటే చాలా ఫేమస్ అనమాట బెంగళూరులో. అంటే పర్టికులర్ ఈ ఏరియాలో ఏంటంటే చాలా లగ్జీరియస్ పీపుల్, రిచ్ పీపుల్ ఎక్కువ స్టే చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడైనా అకేషనల్లీ ఫ్యామిలీతో అలా రేర్గా వెళ్తూ ఉంటాం అనమాట ఈ ఏరియాకి, మహాత్మా గాంధీ రోడ్కి. ఈరోజు ఎందుకు వచ్చామంటే మా వారి బర్త్డే అనమాట. ఆయనకి ఏదైనా ట్రీట్ ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. మా అబ్బాయి ఏమో ట్రీట్ ఇస్తాను డాడీకి ఈరోజు ఈ బర్త్డే స్పెషల్గా అని చెప్తే తీసుకొచ్చాడు అనమాట మహాత్మా గాంధీ రోడ్ వరకు. సో ఇక్కడ ఎక్కడైనా మంచి హోటల్ చూద్దామా అని వెతుక్కుంటూ అలా వెళ్తున్నాం అనమాట. అలాగే రోడ్ సైడ్ చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. చక్కగా వచ్చి అందరూ ఇక్కడ కూర్చొని తింటున్నారు. నాకైతే ఇక్కడ వచ్చిన రాగానే అసలు బెంగళూరులో ఉన్నాను అనిపించలేదు. ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళామా అనిపించింది అనమాట. అలా ఫారిన్ కంట్రీస్ని తలపించేలాగా ఉంది ఇక్కడ ఏరియా అంతా. ఎదురుగా కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్. ఇప్పుడు అందులోనే ప్యారగాన్ అనే హోటల్ ఒకటి వెళ్తున్నాం అనమాట అక్కడికి. ఈ బిల్డింగ్ అయితే మాత్రం చాలా లావియష్గా ఉందన్నమాట. చూడగానే ఏదో మహారాజుల బిల్డింగ్ లాగా ఉంది. చాలా పెద్ద ప్యాలెస్ లాగా అనిపిస్తుంది అనమాట. చాలా లైటింగ్ అది పెట్టి మంచి అట్రాక్టింగ్గా ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. మనం అయితే ఇప్పుడు రోడ్ క్రాస్ చేసుకొని ఇటు సైడ్ బిల్డింగ్ వస్తాం అనమాట. ఇప్పుడు ఈ లోపలికి వెళ్తే ఇక్కడ చాలా ఉంటాయి. ఇది ఒక కాంప్లెక్స్ లాగా అనమాట. లోపల అన్ని రకాలు ఉంటాయి అనమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు వెళ్ళేది ఇక్కడ ప్యారగాన్ అనే హోటల్కి మాత్రం వెళ్తున్నాము. ఈ హోటల్ వచ్చేసి మనం ఇలా ఎస్కలేటర్లోంచి వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ లిఫ్ట్ కూడా ఉంది. అమ్మ ఏమో ఎస్కలేటర్ మీద రాలేనని చెప్పింది, అందుకని చెప్పేసి మేము వెళ్తున్నాము. అమ్మ వచ్చేసి లిఫ్ట్లో తీసుకొస్తుందన్నమాట మా అబ్బాయి. ఇది కిందన డైనింగ్ అనమాట, కిందన కూడా ఉంది కింద ఫ్లోర్లో. ఇదంతా కూడా చాలా అంటే ఇలా అంబియన్స్ అంతా చాలా బాగుంది. ఇంక మనమైతే పైకి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందో ఏంటని చెప్పేసి. మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాము ఈ హోటల్కి. ప్యారగాన్ అని చాలాసార్లు విన్నాం కానీ ఎప్పుడు రాలేదు. ఇక్కడ ఫుడ్ ఏంటంటే మనకి అరేబియన్ స్టైల్ అండ్ కేరళ స్టైల్ ఫుడ్ బాగా దొరుకుతుంది. లోపల మనకి ఇంటీరియర్ చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం అదిరిపోయింది అనమాట. ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ లైటింగ్లో మనకి అదే ప్యారగాన్ హోటల్. యాజ్ యూజువల్ ఇక్కడ మెన్యూ పెట్టేస్తారు. ఆ రోజు ఏంటి స్పెషల్స్ ఏంటి ఉన్నాయని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక్కడ రాశారు చూడండి, సిన్స్ 1939 నుంచి ఉందంట ఇది ఈ ప్యారగాన్ అనే హోటల్. నాకైతే అసలు ఎప్పుడు తెలియదు, మా అబ్బాయి చెప్పే వరకు. వాడు చెప్పాడు ఇలా మహాత్మా గాంధీ రోడ్లో ప్యారగాన్ హోటల్ చాలా బాగుంటుంది అమ్మ, అక్కడికి వెళ్దామని చెప్పేసి. సరే ఇంకా ట్రై చేద్దామని చెప్పి వచ్చాం అనమాట. ఇంకా లోపలికి వెళ్దాం. ఆల్రెడీ మేము వచ్చేసరికి 8:30 అయిందనమాట. ఇంకా చాలామంది అంతా రష్ అయిపోయింది, అంతా ఫిల్అప్ అయిపోయి ఉన్నదనమాట. టేబుల్ అయితే ఖాళీ ఉందో లేదో చూసుకోవాలి. ముందుగా చెప్పేస్తే టేబుల్ ఖాళీ అయినంటే మనల్ని పిలుస్తారనమాట. టేస్ట్ బాగానే ఉంటుంది అనుకుంటాను, ఎందుకంటే చూడడానికి చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ. మరి జనాలను బట్టి, వచ్చిన రష్ని బట్టి, క్రౌడ్ని బట్టి టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. మనం ఎంత సంపాదించుకున్నా కడుపు తినడానికే కదండి ఖర్చు పెట్టుకోవాలి. మేమైతే 5గురు ఉన్నాం అనమాట. ఇక్కడ టేబుల్ కరెక్ట్గా మా 5గురు సరిపడినట్టుగా టేబుల్ రెడీగా ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళిపోదాం ఫస్ట్. ఇక్కడ అనమాట విండో సైడ్ వచ్చింది, బాగుంది. కిచెన్ కూడా చాలా పెద్దది ఉందండి. తర్వాత నీకు అది కూడా చూపిస్తాను. కిచెన్ అయితే ఈ కోసం నుంచి ఆ కోసుకుంది. అలాగే చాలా వీళ్ళు నేను హైజీనిక్గా ఉన్నారు. బాగా అన్ని హెడ్కి క్యాప్స్ అయి కవర్ చేసుకొని లోపల కుక్ చేస్తారు అనమాట. మెన్యూ కార్డులు పట్టుకొని మా పిల్లలు ఇద్దరు బైహార్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ కూడా ఇలా ప్రిపేర్ అవ్వరు అనమాట. అంత చక్కగా మెన్యూ కార్డులు పట్టుకొని తిరగేసేస్తున్నారు. ఏంటి ఆర్డర్ చేయాలని చెప్పి. ఎగ్జామ్ కూడా ఇలా ప్రిపేర్ అవ్వవు కదే, ఎగ్జామ్ కూడా ఇలా ప్రిపేర్ అవ్వవు అసలు. చదివేస్తుందో తిరగేసి మెన్యూ కార్డు. మేము అందరూ నాన్ వెజ్ తింటాం. పాపం మా అమ్మ ఒక్కరిది నాన్ వెజ్ తింది. ఇప్పుడు ఓన్లీ వెడ్నెస్డే తింటుంది, మిగతా ఏ రోజుల్లో కూడా నాన్ వెజ్ తిందనమాట. అందుకని ఒక సలాడ్ ఆర్డర్ చేసాము, మ్యాంగో సలాడ్ అని చెప్పి. లేకుందండి మ్యాంగో సలాడ్. ఇది పచ్చి మామిడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ కలిపి సలాడ్ చేసి తీసుకొచ్చాడు. పుల్లగా భలే అంటే భలే ఉంది. అలా లాయిన్స్ అనమాట ప్లేటెడ్. ఫస్ట్ చూసినప్పుడు బాబు ఇంత ఉంది తినగలము అనుకున్నాం కానీ మొత్తం అంతా ఊడ్చాం అనమాట. చాలా బాగుంది. ఇది మాత్రం ట్రై చేయండి ఎవరైనా ప్యారగాన్ హోటల్కి వెళ్తే. చాలా స్పెషల్గా మేము ఎప్పుడు తినలేదు, ఇది ఫస్ట్ టైం తింటున్నాం. మా అమ్మ కూడా బాగా నచ్చింది.
ఇక్కడ ఇంకోటి ఏంటంటే కేరళ కాపర్ హాట్ వాటర్ అని చెప్పి ఒక గ్లాస్తో ఇచ్చారనమాట. అది చూడడానికి ఎవరైనా చూస్తే అపార్థం చేసుకుంటారు. అది చూడడానికి మందులో ఉంది, కానీ మనకి ఏంటంటే హాట్ వాటర్ అనమాట. అమ్మకి ఏంటంటే హాట్ వాటర్ తాగుతానమ్మ కొంచెం డైజెస్ట్ అవ్వట్లేదంటే అడిగితే ఇలా కేరళ హాట్ వాటర్ అని వస్తుందట. అందులో కాపర్ కలుపుతారంట, అందువల్ల మనకు ఆ కలర్ అలా బ్రౌన్ కలర్ వస్తుంది. అది తాగితే మామూలుగానే ఉంటుంది తాగడానికి, మనకేం టేస్ట్లో డిఫరెన్స్ రాదు, హాట్ వాటర్ తాగుతున్నట్టే ఉంటుంది అనమాట. ఇదేమో ఫ్రూట్ అండ్ కోకోనట్ మిల్క్ షేక్ అనమాట. చాలా బాగుంది అది కూడా. ఇంకా అలాగే ఒక లెమనేడ్ కూడా తీసుకున్నాం, లెమన్ జ్యూస్, స్వీట్ అండ్ సాల్ట్ అనమాట. ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చిందండి. ఫస్ట్ అయితే ఇక్కడ అప్పడాలు తెచ్చిపెట్టాడు. ఆ పాపడ్స్ నాకు అయితే పూరీలు అనుకున్నాను ఫస్ట్ చూసి, కానీ అవి రకంగా పాపడ్స్ అనమాట. బాగా పొంగిపోయి పూరీల్లో ఉన్నాయి. ఇవేమో బటర్ చికెన్, ఇంకా రోటీస్, నాన్, బటర్ కుల్చా ఇలా కొన్ని ఆర్డర్ చేసుకున్నాం అనమాట. దాంతో కర్రీకి రోటీకి సరిపోద్దని చెప్పి. అలాగే ఇక్కడ వచ్చి మనం ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, ఇది అమ్మ కోసం, ఆవిడ నాన్ వెజ్ తిందని చెప్పేసి అదొకటి ఆర్డర్ చేసాము. ఇంకా తర్వాత ఇగో ఇక్కడ చెప్పాను కదా, ఇది కుల్చా అనమాట, బటర్ కుల్చా. ఇది యొక్క మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం అనమాట. ఇదేమో మనకి ఇలా చక్కగా ప్యాన్లో తెచ్చిస్తాడు వేడివేడిగా. కింద గ్రేవీ ఉంటుంది, పైన రైస్ ఉంటుంది అనమాట. మనకి దమ్ బిర్యానీ లాగే ఉంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది, కేరళ స్టైల్లో ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి. అన్నీ ఆర్డర్ చేసినవన్నీ కూడా ఎంత బాగున్నాయంటే వెళ్ళినందుకు వర్త్ అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ మహాత్మా గాంధీ రోడ్ నుంచి మనం చర్చ్ స్ట్రీట్లో ఉందన్నమాట. ఇది పారగాన్ హోటల్. అలాగే మనకి క్విక్గా తెస్తున్నారు అనమాట. ఆర్డర్స్ కూడా చాలా క్విక్గా, మనకి సర్వీస్ చాలా బాగుంది, క్విక్గా తీసుకొస్తారు. ఆర్డర్ చేసిన తర్వాత ఎక్కువ మనకి వెయిటింగ్ అయితే లేదు. ఇది వచ్చేసి మనకి చికెన్ కల్మీ కబాబ్ చికెన్ అనమాట. దానికి మనకి చిన్న రేట్ రోటీలా ఇచ్చారు, అంటే మనకి పిజ్జాకి ఉంటాయి కదా రోటీస్, అలా ఉన్నాయన్నమాట. కానీ బాగున్నాయి. ఆ చికెన్తో పెట్టుకొని తింటే చాలా బాగుంది దాని కాంబినేషన్గా. అలాగే అక్కడ బర్త్డే జరుగుతుంది, ఎవరికో పుట్టినరోజు, వాళ్ళకి ఏమో విష్ చేస్తున్నారనమాట. ఈ స్టాఫ్ అంతా కలిపి, ఈ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళి ఇక్కడ వాళ్ళకి క్లాప్స్ కొట్టి బర్త్డే గ్రీటింగ్స్ చెప్తున్నారు. మనం కూడా ఎవరైనా బర్త్డేస్ ఉంటే ముందుగా చెప్తే ఇలా కేక్ అది తెచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేస్తారనమాట. ఇక మేము అవన్నీ పెట్టుకోలేదు, మా వారి బర్త్డే ఓన్లీ ట్రీట్ మాత్రం ఇచ్చాం, కేక్ కటింగ్ అంతా ఏం పెట్టుకోలేదు. చూడండి అన్నీ ఉప్పుకొని ఊదిస్తాం అనమాట. అన్నీ ఖాళీ అయిపోయి ప్లేట్లు అన్నీ, ఎందుకంటే అన్నీ బాగున్నాయి, ఏది వదలబుద్ధి కాలేదు. లిమిటెడ్గా ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ని కూడా ఏం వేస్ట్ చేయకుండా ఎంత కావాలో అంతా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఫుడ్ మాత్రం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు మాకు. ఎక్కడైనా సరే కావాలంటే ఆర్డర్ చేసుకుంటాం, కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదండి, మనం ఎక్కడైనా ప్రసాదంగా ఇచ్చిందైనా సరే వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. అలాంటిది ఇలా కొనుక్కొని తిన్న ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదు. మొత్తం మీద అయితే ఈవినింగ్ ఇలా సరదాగా గడిచిపోయిందండి. ఇప్పుడైతే మనం ఇలా కిచెన్ ఒక రౌండ్ చూసేద్దాము, ఎలాగుంది లోపల ఏంటని చెప్పేసి. భలే ఫాస్ట్గా చేస్తున్నారు అసలు కుకింగ్, ఎంత స్పీడ్గా చేస్తున్నారంటే అందరూ జెంట్సే ఉంటారు లోపల. నాకు అర్థం కాదు ఒకటే, ఏ ఇంట్లో చూసినా ఆడవాళ్ళు కుకింగ్ చేస్తారు, వంట పనులు ఎప్పుడు ఆడవాళ్ళు చేస్తారు, కానీ హోటల్లో మాత్రం ఎందుకు మగవాళ్ళే చేస్తారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ వాళ్ళు చేస్తే మాత్రం టేస్ట్గా ఉంటుంది. ఎక్కడ ఏ హోటల్లో చూసినా ఆడవాళ్ళు మాత్రం కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉండరు, క్లీనింగ్ సైడ్ అయినా ఉంటారు కానీ కుకింగ్లో ఉండరు అనమాట. ఇంట్లో మాత్రం ఆడవాళ్ళే కుకింగ్ చేస్తారు. కానీ లోపలంతా మాత్రం చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు వంట కూడా. వాళ్ళు వండే పాత్రలు కానీ, వాడే యూటెన్సిల్స్ కానీ, ఇంకా చాలా కొత్తగా ఉంది లోపల కిచెన్ కూడా. అంతా స్టవ్ల దగ్గర నుంచి, చిమ్నీ దగ్గర నుంచి అంతా లేటెస్ట్ టెక్నాలజీ వాడేస్తున్నారు. మరి ఇంత జనాలకి ఇంత ఫాస్ట్గా సర్వీస్ చేయాలంటే ఈ మాత్రం టెక్నాలజీ వాడాలి. అలాగే ఇక్కడ కుక్ చేస్తున్న షెఫ్స్ అందరూ కూడా చాలా ట్రైనింగ్ తీసుకొని వస్తారనమాట. మెయిన్ హోటల్ బాగా రన్ అవ్వాలంటే ఈ కుక్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఈ చెఫ్స్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు కానీ ఏమన్నా తేడా చేశారంటే మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. నిజంగా వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. చాలా ఆ వేడిలో అక్కడ నిల్చొని హవర్స్ అలా నిలబడి పనిచేస్తూ ఉంటారు. అండ్ ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. మేమైతే ఫుల్గా తినేస్తాం కడుపు నిండని, ఇంకా శుభ్రంగా చేయి కడిగేసుకొని బయటకు వెళ్ళిపోవడం అనమాట. మీరు కూడా ఫ్యామిలీస్తో రావాలనుకుంటే, అలాగే బాగా ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ పారగాన్ హోటల్కి వచ్చేయండి. మహాత్మా గాంధీ రోడ్లో ఉంది. ఇంకా బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా లేదా నాకు ఐడియా లేదు, ఒకసారి గూగుల్లో చెక్ చేసుకొని మీకు దగ్గరలో కూడా ఉంటే విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా బెంగళూరులో చాలా ఎక్స్ప్లోర్ చేసి చాలా వీడియోలు చేస్తూ ఉంటాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.